ఈరోజు వేములవాడ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో వాళ్ళ అనేక అభివృద్ది కార్యక్రమాలను వాళ్ళ ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పీఎంసీ స్కూల్లో సెలెక్ట్ అయినటువంటి పాఠశాల జెడ్పీఎస్ఎస్ పాఠశాలను కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా మేడ్పల్లి మండలంలో 1,58,00,000తోని ఈజీఎస్ నిధులతో 1,58,00,000 ఈజీఎస్ నిధులు, భీమారం మండలంలో 2,29,00,000 ఈజీఎస్ నిధులతో వాళ్ళ అభివృద్ది కార్యక్రమాలు, రోడ్స్, దాంతోపాటు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దమ్మన్నపేట్ టు కాచారం వయా కల్వకోట రంగాపూర్ వరకు 2,47,00,000తోని ఇవాళ ఆ రోడ్డు పనులను ఇవాళ ప్రారంభించడం జరిగింది. దానిలో బ్రిడ్జ్ కూడా 1,80,00,000తో బ్రిడ్జ్, 1,80,00,000తో బ్రిడ్జ్, దాంతోపాటు ఎంపీ ల్యాడ్స్ దాదాపు 50,00,000తోని ఎంపీ ల్యాడ్స్ కూడా ఇలా అంతర్గత రోడ్లను మిగతా రోడ్లను కూడా ఈరోజు ప్రారంభించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈజీఎస్ సంబంధించి మాక్సిమం అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ఈజీఎస్ ద్వారా అనేక ప్రాంతాల్లో రోడ్లను వేసే ప్రయత్నం చేసినాం. నేను పార్లమెంటు సభ్యునిగా గెలిచిన తర్వాత ఇలా సిఆర్ఎఫ్ సంబంధించి ఈ నియోజకవర్గం కూడా దాదాపు 2 రోడ్లను వేయడం జరిగింది. 219 కోట్లతో సిఆర్ఎఫ్ నిధులు రోడ్లు వేయించారు. సిఆర్ఎఫ్ నిధులతో ఈజీఎస్ నిధులతో దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ఈజీఎస్ నిధులిచ్చి రోడ్లను వేయించే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. కరీంనగర్ జగిత్యాల్ నేషనల్ హైవేకు 2,146 కోట్లతో ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. కరీంనగర్ జగిత్యాల్ 2,156 కోట్లతో ఇవాళ టెండర్ ప్రాసెస్ కు అతి త్వరలో టెండర్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. కరీంనగర్ రైల్వే స్టేషన్ కు 51 కోట్లతో అభివృద్ది చేసినాం. కరీంనగర్ ఆర్ఓబికి 154 కోట్లు. ఈ ఈజీఎస్ ఈ నిధులను కూడా దాదాపు 650 కోట్లతో కూడా అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తున్నాం. నేను పార్లమెంటు సభ్యునిగా గెలిచిన తర్వాత దాదాపు 20,000 కోట్ల రూపాయల నిధులను ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిధులు తీసుకొచ్చి వాళ్ళ పీఎంసీ స్కూల్స్ కూడా చాలా లాభం. పీఎంసీ స్కూల్ అంటే ఒక్కొక్క పాఠశాలకు 20 లక్షల నుంచి ఇంకా 2 కోట్ల వరకు కూడా నిధులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ నిధులు ఇస్తుంది. ఇట్లా అనేక రకాల అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడకుండా, రాజకీయాల తావు లేకుండా అభివృద్ది కార్యక్రమంలో అందరం కలిసిమెలిసి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. నిన్న హుజాబాద్ లో కూడా స్థానిక శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారితో కలిసి అభివృద్ది కార్యక్రమం ప్రారంభించినాం. మన చొప్పదండ్రి నియోజకవర్గంలో కూడా గౌరవ ఎమ్మెల్యే సత్యం గారితో కూడా అభివృద్ది పనులు ప్రారంభోత్సవం చేసినాం. గతంలో కవంపల్లి సత్యనారాయణ గారితో కూడా మనకోట ఎమ్మెల్యేతో కూడా అభివృద్ది పనులు ప్రారంభించే ప్రయత్నం చేసినాం. పున్నం ప్రభాకర్ గారు నేను కూడా అభివృద్ది పనులు ప్రారంభించే ఉంటే మన వర్షం కారణంగా అవి వాయిదా వేయడం జరిగింది. కానీ ఎక్కడ పోయినా కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా, రాజకీయాలకు తావేయకుండా ఇలా కరీంనగర్ పార్లమెంటును అందరం కలిసిమెలిసి అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు ఈరోజు హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసిండు. ఆయన ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలను దాని జోలి కోరట, జోలి పోతే అన్యాయం జరుగుతుందట. పాపం ఈయనకి ఏం అన్యాయం గుర్తొచ్చిందో ఆయనకి ఏం తెలుస్తుందో మనకు అర్థం కాలేదు. ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. మరి ఈ అధికారి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఆయన అది ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అక్బరుద్దీన్ కు కొమ్ములు ఏమన్నా ఎందుకు ఇవ్వాలి ఎగ్జామ్షన్ వాళ్ళకు? వాళ్ళ మూసీ పరివారక ప్రాంతంలో చెరువులు, శిఖంలు ఆ ప్రాంతంలో తెలియక కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇళ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్చేసినటువంటి హైడ్రా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు కావు, వాళ్ళ ఆస్తులు కావు, వాళ్ళ విలువ లేదుగా. వాళ్ళేమో కూల్స్తారట, వాళ్ళకు నష్టం జరగదట. వాళ్ళ పట్ల మానవత్వం లేదట వీళ్ళకు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట.
అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీలో మాత్రం 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారట. దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఒకటి ఉంది. అది ఇది నేను చెప్పింది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పండి అన్న. వాళ్ళ గత ఏడాది నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? మీరు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం ఇస్తున్నాం, నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మీ కాలేజ్ ఉంచామని చెప్పాలి. ఎందుకు చెప్పండి ప్రభుత్వం? చెప్తే ఆ విద్యార్థులు అందరూ కూడా వేరే కళాశాలలో షిఫ్ట్ చేసేవాళ్ళు కదా. చెప్పరు. ఇది ఓట్ బ్యాంక్. ఎంఏం పార్టీ కొమ్ము కాస్తే ఓట్ బ్యాంక్. ఎందుకు కూల్చుతారు? పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా? పేదల ఆస్తులకు విలువ లేదా? వాళ్ళ పట్ల మీకు మానవత్వం లేదా? ఒక్క ఓవైసీ కుటుంబం పట్లనే మానవత్వం ఉందా? వాళ్ళ ఆస్తులు వాళ్ళలో చదువుకునే విద్యార్థులు మాత్రమే. ఇలా విద్యార్థులకు అన్యాయం చేయాలని కోరుతలే మేము. విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే. ఇతర కాలేజీ షిఫ్ట్ చేయాలి. ఆ దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇలా కానిస్టేబుల్ మీద దాడి చేస్తారు. వాళ్ళకు ఒత్తాసం వస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వ జాగాలు కబ్జా చేస్తారు వాళ్ళకు ఒత్తాసం వస్తుంది ప్రభుత్వం. ఓవైసీ కుటుంబానికి ప్రైవేటు జాగాలు కబ్జా చేస్తారు. వాళ్ళకు ఒత్తాల్సి వస్తుంది ప్రభుత్వం. కరెంటు బిల్లు కట్టరాళ్ళు ఓల్సిటీలా, వాళ్ళకు ఒత్తాల్సి వస్తుంది ప్రభుత్వం. తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు. ఓవైసీ కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తున్నారంటే ఎవరైతే తీవ్రవాదులతో సంబంధం లేవో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండదు. అలా ఇది నేను చెప్పింది కాదు. అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇక్కడి నుంచి. ఇదెక్కిరి ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓట్ బ్యాంక్ రాజకీయాలను ఇలా తెలంగాణ సమాజం, హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. హైడ్రా విషయంలో ఎంఏం పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జంప్షన్ ఇచ్చారా మీరు? వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా? చెరువులు, జాగలు అన్ని అన్ని కబ్జా చేసుకోవచ్చా? పేదల ప్రాణాలకు, పేదల ఆస్తులకు వీళ్ళలేదా? హైడ్రా గొప్పదని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. దాంతోపాటు ఇంతకుముందే తెలిసింది మాకు, నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక స్టోరీ రాశారు. సరే, ఒక టీవీ ఒక ఛానల్ కాదు, మొన్ననే మహా టీవీ ఛానల్ మీద దాడులు చేశారు. మళ్ళా ఈ రోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రాస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారట. ఇది మంచి పద్ధతి కాదు. దీని ప్రధాన కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చాతకాంతనం. ఇప్పుడు మహా టీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తే, ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు. ఎందుకు తీసుకోరంటే వీళ్ళు వాళ్ళు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తా అనేటువంటి ఆలోచనతో వీళ్ళిద్దరున్నారు. మహా టీవీ మీద దాడి చేసినటువంటి నిందితులను మాత్రంగా రిమాండ్ చేసిండు, ఏదో కథం బెయిల్ ఇచ్చి కథం పంపించారు. బెయిల్ ఇచ్చే ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ రోజు కఠినంగా వివరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు. ధైర్యంగా మీద దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా, ఇప్పటికే మరి రామచంద్రరావు గారు ఆదేశించారు యువమోర్చాలను. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది. ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చేసి చూపట్టండి. ఏబిఎన్ మీద దాడి చేసి చూపట్టండి. చుక్కలు చూపడతారు మా వాళ్ళు. యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు. మీకు మా వాళ్ళు 100 మంది ఉన్నారు. ఏబిఎన్ కాదు, ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రం నడువు రాసిపెట్టుకోవడం. ఇంకా నీ అయ్య జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు. ఇంకా అహంకారంతో మాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్,
రాధాకృష్ణ అనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులేంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులేంది? 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు, నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు. మీరు ఫోటో చూపడతా. ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నువ్వు కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నది తెలంగాణ ఉద్యమంలో? ఎన్ని కేసులున్నా మీ మీద, ఎన్నిసార్లు జైలుకు పోయారు మీరు, మీ కుటుంబం? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము 1000 కోట్లు సంపాదించారు. ఇవాళ దుబాయ్ లో, మస్కట్ లో, అమెరికాలో మొత్తం పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడ చేస్తే మీకు పైసలు చెప్పండి? వ్యాపారాలు చేసిరా? ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచార రథం లోన్ తీసుకుంటే, లోన్ కట్టకుంటే ఈయన మెడల్ వంటి కింద దించి ప్రచార రథాన్ని కూడా కూర్చుకపోయారు. ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈయన మెడబట్టి దించి ఆయన కారు కూడా గుంజుకపోయారు. ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా కొడుకన్నా ఒక కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే ఈ లుచ్చాగాళ్ళు, ఈ ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసినా. కేసీఆర్ కొడుకు ఎవరితో కొట్లాడుతాడో తెలుసా మీకు? కేసీఆర్ కొడుకు మా కొడుకుతో కొట్లాడతాడు. కేసీఆర్ కొడుకు నా కొడుకుతో కొట్లాడతాడన్న. మన స్థాయి గది, అనే స్థాయి. కేసీఆర్ కొడుకు స్థాయి గది. అంటే మా పిల్లల గారు బట్టలు వేసుకోవద్దన్నా, కాస్ట్లీ బట్టలు వేసుకోవద్దన్నా, షూ వేసుకోవద్దన్నా, బండ్లు కొనుక్కోద్దన్నా, బిచ్చపులొక్క తిరగాలన్నా మేము. మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ 1000 కోట్లు సంపాదించిన ప్రచారం చేస్తాను ఈ ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియాలో. నేను కొనక్కని మొన్న ఇల్లు కొనుక్కున్నా. నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ కొడుకును, నువ్వు, నీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, పిల్లలందరూ రండి, ఏ గుడో పోదాం. నేను మా కుటుంబంతో సహా వస్తానని ప్రమాణం చేద్దాం. బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి. ఇలా రాధాకృష్ణ గారు మాట్లాడేది గదే మాట్లాడింది. ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్య ఉద్యమం చేయకుండా కూడా, మీ అయ్య తాగి ఫామ్ హౌస్ అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారునిగా చూపట్టింది ఆంధ్రజ్యోతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపట్టింది. ఆ రోజు ఏబిఎన్ మంచిది కాదు. ఆ రోజు మంచిది ఏబిఎన్, మంచి పత్రిక, మంచి ఛానల్, దమ్మున్న ఛానల్ అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు. ఎందుకంటే నీ బండారం అంటే బయట అసలు నీ స్వరూపం బయట పట్టింది కాబట్టి. జేఏసోలు ధర్నాలు చేస్తే, బహిరంగ సభ పెడితే, సందట్లో సడేమేలక వీళ్ళు ఒక్కడే పింక్ కలర్ జెండా పెడితే ఇదే ఆంధ్రజ్యోతిలో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ అని రాశారు. ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఏబిఎన్. ఈ రోజు మంచిది కాదు. కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి, అనేక మంది బలిదానం అయిపోయారు. ఇంతమంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆలోచన, ఆశయం ఒక లక్ష్యం పెట్టుకుని ఇలా యుద్దం చేస్తున్నారు. ప్రపంచంలోనే యుద్ధాన్ని ఇలా ప్రపంచం అంతా హర్షిస్తున్నది, ఆశ్చర్యపోతున్నది. కానీ ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాసరగా నిలవాలని చెప్పి ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా, నువ్వు ఎంత నటన చేసినా కూడా, నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేసినా కూడా, మరి ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిన్ను కొత్త పైకి లేపింది. అప్పుడు మంచిది. కాబట్టి రబ్బర్ చెప్పులు, 3 తల షర్ట్ వేసుకున్నటువంటి, కారులోను ప్రచార రథం లోన్ కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరం చంపే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంది? ఈ ప్రభుత్వం చేత కాదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కారు చేతనావస్థలో ఉన్నది, చాతకంతనంలో ఉన్నది. ఏం చేస్తారు? దాడి చేస్తా అంటే దాడి చేస్తామని తీసుకుపోయి పొక్కలేసి వాడిని ఈ పంత మడదంపకనట. ఏబిఎన్ కార్యాలయానికట సెక్యూరిటీ ఇస్తారట. ఇటు ఏబిఎన్ కార్యాలయానికి ఇస్తారు, అటు టీవీ ఛానల్ కూడా ఇస్తారు రక్షణ. వాళ్ళు కూడా రక్షణ ఇస్తారు, ఫుల్ పోలీస్ పెట్టాలని పెడతారు. ఈ సిస్టమ్ ఏదో నాకు అర్థం కాదు. వీళ్ళ ఆలోచన ఎందుకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది బేరస్తున్న వాళ్ళకు దొంగ కేసు పెట్టిన పేపర్ లీకేజ్ అని చెప్పింది. నాకు బెయిల్ లేకుండా జైలుకి పంపినా.
హిందీ పేపర్ ఎవడన్నా లీక్ చేస్తాడా? సాయంత్రం 8 గంటలకు కూడా కేసు పెట్టారు. నాకు బెయిల్ రాకుండా వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 317 జీవోకు వ్యతిరేకంగా కొట్టాడితే అరెస్ట్ చేసి నాకు బెయిల్ రాకుండా వేసింది అన్న కేసీఆర్ ప్రభుత్వం. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలి. నిన్ను డ్రోన్ కేసులో దానిలో అరెస్ట్ చేసి నీకు బెయిల్ రాకుండా 10 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఏడవిందన్న రేవంత్ గారు రోషం ఏడవింది, రేషం ఏడవింది, ఏమైంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ, ఇంత అభిమానము? మీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏంది? కాళేశ్వరం విషయంలో ఏటీఎం గా మార్చింది వాస్తవమా కాదా? 1,00,000 కోట్లు దొబ్బిపోయింది వాస్తవమా కాదా? ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా? ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా మొట్టికాలేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు? గొర్రెల స్కామ్, చేపల స్కామ్ వాస్తవమా కాదా? డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందా లేదా? ఫామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇవి చెప్పిన స్కామ్స్ జరిగినా చెప్ప క్లారిటీ ఇవ్వండి. రేవంత్ సర్కార్ క్లారిటీ ఇవ్వండి. ఇవన్నీ స్కామ్స్ జరగాలని చెప్పు, లేకుంటే జరిగినా కూడా మాకు చేత కాదు, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మా దగ్గర లేదు అని చెప్తే మేము మాట్లాడు బంద్ చేస్తాం. తెలంగాణ సమాజం కూడా ఆశలు వదులుకుంటారు. నన్ను చూడు, నా అందం చూడాలంటే ఇక చూడు ఏం చేయరు. పట్టుకుంటాము. నువ్వు ఎవరిని వదిలిపెట్టామంటారు వీళ్ళు. నువ్వు పట్టుకుంటే కదా వదిలిపెట్టడానికి. ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందట. ఏం చట్టం? చట్టం కేసీఆర్ కు చుట్టమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. మేము మళ్ళీ చెప్తున్నాను, ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్దు ఇది. కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్రరావు గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. నీ కిరాయి గుండె రమ్మను, మా కట్టర్ క్యాడర్ రెడీ అయ్యాల. ఏ ఛానల్ మీద దాడి చేసినా కూడా పక్క ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్లీ చెప్తున్నాను, మీ ఊకదంపుడు హెచ్చరికలకు, దాడులకు ఇలా తెలంగాణ సమాజం భయపడేది. ఏదో 10 మంది 20 మంది పోయి టక్క రాలేస్తే పైన మనం మాట మీద రాలేసిరన్న పైన స్టాఫ్ ఉంటారు, వాళ్ళకేం సంబంధం? తలకాల వాళ్ళకి కిందికి పట్టం రాలేస్తే లోపల ఉంటారు, నీకేం తెలుసు? సిగ్గుండాలే, కొంచెం సమర్థించడం సిగ్గుండాలే. కిందికెళ్ళి రాలేస్తే లోపల పిల్లలు ఉంటారు, అమాయకులు ఉంటారు, తలలు ఉలుతాయి, దెబ్బలు ఏడలతో తెలియదు. దాడు రాళ్ళేస్తారు, పోతారు. అయిపోయా వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్కసారి భయం మీద చూపడితే ఇంకోసారి వద్ద అడిగాడు. ఇదా మీ చాదగంతనం? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. బిడ్డ ఇటువంటి ప్రయత్నం ఉండి మానుకోండి మీరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్ధానికి సిద్ధం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, మీడియాకు బాసటగా నిలుస్తాం, మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఏబిఎన్ ఛానల్ కు ఇవాళ దాడి చేస్తున్నారు కాబట్టి ఏబిఎన్ ఛానల్ కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు ఇవాళ ఏబిఎన్ కు అండగా ఉంటారు. మొన్న మహా టీవీ కూడా అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి విజిట్ చేసి రావచ్చు. కానీ ఫస్ట్ విజిట్ చేసింది, ఫస్ట్ అండగా ఉంటారని చెప్పి ధైర్యం ఇచ్చింది మహా టీవీకి భారతీయ జనతా పార్టీ. నేను ఫోన్ చేసిన, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు ఫోన్ చేశారు. ఇవాళ ఏబిఎన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు. మామూలు కిరాయి ఇచ్చేవాళ్ళు కాదు, నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగానే కొట్లాడిన వాళ్ళం, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కొట్లాడడం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఆ కాషాయపు జెండా కోసం, కమలం కోసం కొట్లాటోళ్ళం, తెగించి కొట్లాటోళ్ళం, ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండడం కమిట్మెంట్ గల కట్టర్ క్యాడర్ మాది. అటువంటి క్యాడర్ ఇలా ఏబిఎన్ కు అండగా ఉంటుంది. మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ కూడా ఇలా వందల మంది కార్యకర్తలు తీసుకుని ఇలా ఏబిఎన్ ఛానల్ పోయి ఏబిఎన్ ఛానల్ కు బాసటగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా కేసీఆర్ కొడుక మీరు వస్తారా? మీకు కొమ్ము కాసే ఇంకొని తీసుకుని వస్తారా? రెడీ, దానికి మేము సిద్ధం.